ప్రతి సంవత్సరం ఆగస్టు 15 దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతుంటాము. 1947 ఆగస్టు 15 భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందింది. మన స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ఎందరో మహనీయులు పోరాడారు. వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాము. ఈ రోజున పాఠశాలలు, కార్యాలయాలు జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వాతంత్ర సమయంలో త్యాగాలను స్మరించుకుంటాము. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడడంపై ప్రతి పౌరుడికి బాధ్యత. మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి కష్టపడి పనిచేయాలి. మంచి పౌరులుగా ఎదిగి భారతదేశానికి గర్వకారణంగా నిలవాలి. ప్రవహించినది మా కన్నీటి నది, ఉద్భవించినది దానిలో నుండి విప్లవానికి నాది. కోరుకున్నది మా మనసులో నూతన సూర్యోదయాన్ని, అందుకోసమే ఏర్పరిచింది ఎర్రబారిని అరుణోదయాన్ని. చల్లార్చేపు మాలో ఎగిరే అగ్నిపర్వతాన్ని, అంతమొందించేంత వరకు ఈ దుర్మార్గ దౌర్జన్యాన్ని. వ్యతిరేకించాం వివక్షని, నిర్మూలించేందుకు నిరంకుశత్వాన్ని. ఆపడానికి ఆంగ్లేయుల అత్యాచారాన్ని, అడ్డుకున్నాం అణచివేయుడు. ఆఖరికి సమర సంగ్రామం, సాధించింది స్వాతంత్రం, స్వాధీనమయ్యింది నాకు స్వరాజ్యం. ఈ కవితను రాసింది నేను. ధన్యవాదాలు.